ఇద్దరు కేటుగాళ్లు కల్లూరులోని ఇద్దరు వ్యాపారస్తుల వద్ద మాయమాటలు చెప్పి 2,13,000 రూపాయలు కాజేశారు. ఈ సంఘటనలు వరుసగా కల్లూరులో చోటు చేసుకున్నాయి. కల్లూరు సదుం రోడ్డులో పాల దుకాణం నిర్వహించే ఒక మహిళ నుండి ఒక మాయగాడు తాను పక్క గ్రామస్తుడిగా పరిచయం చేసుకొని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఆమె వద్ద నుండి మాయమాటలు చెప్పి తన భార్య ఆపరేషన్ కోసం 1,50,000 రూపాయలు కావాల్సి వచ్చిందని ఆ మహిళకు అడిగాడు. ఆ మహిళ రోజు వచ్చే వ్యక్తే కదా, నమ్మకంతో డబ్బులు ఇచ్చింది. అంతే, అతను మళ్ళీ కొత్త రకం నాటకం మొదలుపెట్టి మాయమాటలు చెబుతూ ఒక స్కూటీ ఉంది, తక్కువ ధరకే, మా చిన్నాయిందే, అది 15,000 చాలు, ఫోన్పే వేస్తానే, ఇప్పుడే చేర్చేస్తానని మళ్ళీ మాయమాటలు చెప్పి ఆమెకు ఏమార్చి మరో 15,000 రూపాయలు ఫోన్పే ద్వారా కాజేశాడు. తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయమయ్యాడు. అంతే, ఆ మహిళ తల పట్టుకునే పరిస్థితి దాపరించింది. ఆమె కొద్ది రోజుల తర్వాత కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ కల్లూరు పీలేరు రోడ్డులోని ఒక దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి నుండి అదే మాయగాడు మళ్ళీ మాయమాటలు చెప్పి తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయని ఆ వ్యక్తి నుండి 48,000 రూపాయలు ఫోన్పే ద్వారా 4 దఫాలుగా వేసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు. నిర్గాంతపోవడం ఆ వ్యక్తి వంతైంది. ఆయన కూడా కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న కల్లూరు పోలీసులు ఈ 2 కేసుల్లో కేటుగాడు ఒక్కడే అని, అతనికి మరొకరు సహకరించాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోని ఒక నిందితుడిని పొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేసి కల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నట్లు సమాచారం అందింది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, కల్లూరు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో రూపాయి మనం కూడగొట్టిన డబ్బుల్ని కాజేసేందుకు కేటగాళ్లు సిద్ధమయ్యారు. తస్మాత్ జాగ్రత్త.